రిషబ్ శెట్టి ఈ మధ్య కాలంలో కాస్త కాంట్రవర్షియల్గా కనిపిస్తున్నాడు, లేదా నెగిటివ్ వైపుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నాడు. ఇందుకు ముఖ్యంగా సోషల్ మీడియా అకౌంట్లో అతను బిహేవ్ చేసినటువంటి విధానం కావచ్చు, అతను ప్రవర్తించినటువంటి విధానం కావచ్చు, అతను సోషల్ మీడియా అకౌంట్లతో పాటు అతను తీసుకున్నటువంటి విధానాలు కూడా కాస్త నెగిటివ్ వైపుగా కనిపిస్తున్నాడు. దానికంటే ముందు అసలు కాంతారా 1తో ఓవర్ నైట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్గా మారిన విధానం మాత్రం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే కాంతారా లాంటి ఒక 20 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాతో దాదాపు 400 కోట్ల రూపాయల వసూలు వచ్చింది. ఆ తర్వాత కాంతారా 1తో కాస్త టైం తీసుకొని గ్యాప్ తీసుకొని ఫస్ట్ పార్ట్తో వచ్చినటువంటి కాంతారాతో వచ్చినటువంటి బిగ్గెస్ట్ అప్లాజ్ కావచ్చు, హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, దాన్ని మొత్తం తీసుకొని 100 కోట్ల రూపాయల బడ్జెట్తో ఏకంగా 750 కోట్లు వసూలు సాధించాడు. ఈ 2 సినిమాలతో అతను ఓవర్ నైట్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్గా కనిపించాడు, మారాడు. ఆ తర్వాత అతని యాటిట్యూడ్ మారింది, లేదా బిహేవియర్ మారింది, లేదా రకరకాలుగా కనిపిస్తున్నాడని మాత్రం చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. ప్రస్తుతం తెలుగులో జై హనుమాన్ అనే మూవీలో నటిస్తున్నాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రూపొందిస్తున్నది. అలాగే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకి ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో ఆ సినిమా పట్ల కూడా అతను తీసుకున్నటువంటి విధానం కావచ్చు, అతను ఫస్ట్ ఆ సినిమా యాక్సెప్ట్ చేశాడు, తర్వాత వద్దని చెప్పాడు, ఆ తర్వాత మళ్ళీ యాక్సెప్ట్ చేసుకున్నాడు. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చినాక ఆ గ్యాప్లో దీన్ని ఫినిష్ చేసుకుంటానని చెప్పేసి ప్రశాంత్ వర్మకి చెప్పినటువంటి మాటలు కావచ్చు. అంటే ముందు దాని మీద కమిట్ అయిన ఫస్ట్ లుక్లు వచ్చినప్పుడు చూసినప్పుడు చాలామంది బాగుంది అనుకున్న తర్వాత అతను ఆ సినిమా వద్దనుకోవడం, ఆ తర్వాత వచ్చినటువంటి చిన్న చిన్న మార్పులు చేర్పులు దీనివల్ల కొంచెం గ్యాప్ వల్ల ఆ సినిమాలో మళ్ళీ యాక్సెప్ట్ చేయడం, దాన్ని ప్రస్తుతం ఆ సినిమా అయితే షూటింగ్ జరుగుతోంది. ఇవన్నీ పక్కన పెడితే ఇతని వైపు వచ్చినటువంటి నెగిటివ్ ఇష్యూస్ అంటే కనుక ఈ మధ్య కాలంలో అతను హీరోయిన్ రుక్మిణి వసంత్ అలాగే మరో డైరెక్టర్ రాజ్బీ శెట్టి ఇద్దరిని సోషల్ మీడియా అకౌంట్ నుంచి డీయాక్టివేట్ చేశాడు. వాళ్ళిద్దరిని సోషల్ మీడియా నుంచి అన్ఫాలో చేశాడు. యాక్చువల్గా సింపుల్గా చూస్తే కనుక అంటే రుక్మిణి వసంత్ కాంతారా 1లో తన మెయిన్ హీరోయిన్ నటించింది, తన మెయిన్ విలన్గా కూడా తనే కనిపించింది. ఆ సినిమాలో తనకు వచ్చినటువంటి అప్లాజ్ కావచ్చు, అతను నటన కావచ్చు, ఆ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ లాగా కూడా రుక్మిణి వసంత్ కనిపిస్తుంది. అలాంటి రుక్మిణి వసంత్ రిషబ్ శెట్టి మధ్య ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది మాత్రం అర్థం కాకుండా తను ఆమెని అన్ఫాలో చేశాడు. ఆ తర్వాత రాజ్బీ శెట్టి చాలా దగ్గర వ్యక్తి రిషబ్ శెట్టికి, ఇద్దరు రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి అలాగే రాజ్బీ శెట్టి ఈ ముగ్గురితో కలిసి కన్నడ ఇండస్ట్రీలో చాలా కొత్తగా వైవిధ్యమైన ప్రయాణం చేశారు. చాలా కొత్త సినిమాలు చేశారు, చాలా డిఫరెంట్ సినిమాలు చేశారు. ఆ ముగ్గురు కలిసి కూడా చాలా ట్రయాంగిల్ లాగా కనిపిస్తూ ఉంటారు, చాలా ముగ్గురు ఏకతాటిగా కనిపిస్తూ ఉంటాడు, చాలా ముగ్గురు ప్రయాణం కూడా చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఆ కారణం ఒక రకంగా చూస్తే కనుక శాండల్వుడ్లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఈ ముగ్గురు కలిసి చేసినటువంటి సినిమాలు చాలా కొత్తగా ఉంటాయి, చాలా కొత్తదనంతో కనిపించినటువంటి సినిమాలు కావచ్చు. వీళ్ళ ప్రయాణం మాత్రం చాలా గొప్పగా కనిపిస్తుంది. అలాంటి రాజ్బీ శెట్టిని అంటే ఒక రకంగా చూస్తే కనుక రిషబ్ శెట్టికి కాంతారా సినిమాలో 2-3 మేజర్ సీక్వెన్స్లు రాజ్బీ శెట్టి డైరెక్ట్ చేశాడు. రాజ్బీ శెట్టి అతను డైరెక్ట్ చేశాడు. అతన్ని చూపించిన విధానం ఏదైతే ఓ అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంది కదా, ఆ డైలాగ్ని క్రియేట్ చేసిన మాత్రం రాజ్బీ శెట్టి అనేది అందరికీ తెలిసిన విషయం. అలాంటి రాజ్బీ శెట్టిని కూడా అతను సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. ఎందుకు అన్ఫాలో చేశాడని మాత్రం పక్కన పెడితే ఒక 2-3 రోజులు టైం తీసుకొని దాని మీద వచ్చిన నెగిటివ్ ఇష్యూస్ కావచ్చు, అంటే నెగిటివ్ కామెంట్స్ కావచ్చు, చాలామంది అతను అన్ఫాలో చేసిన విధానం పట్ల చాలా హ్యాష్గా బిహేవ్ చేశాడని చెప్పవచ్చు. ముఖ్యంగా రాజ్బీ శెట్టిని అన్ఫాలో చేయడం ఏంటి అనేది మాత్రం చాలా ప్రశ్నలు వచ్చాయి, చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. దీంతో అతను ఏం చేశాడు, మరొక 2 రోజులు టైం తీసుకొని వచ్చేసి మొత్తం ఫాలోవర్స్ అందరినీ అన్ఫాలో చేసి పడేశాడు. ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ట్విట్టర్లో కావచ్చు, మొత్తం అందరినీ అన్ఫాలో చేసేసి కేవలం తన ఫ్యామిలీ మెంబర్స్ని మాత్రమే ఫాలో చేసి పెట్టుకున్నాడు. అంటే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది నిజానికి అంటే అన్ఫాలో చేయడం అనేది మాత్రం పక్కన పెట్టే కనుక అతను బిహేవ్ చేసినటువంటి విధానం మాత్రం చాలా దారుణంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఒక రకంగా ఇది అతనికి వచ్చినటువంటి గర్వం కావచ్చు, లేకపోతే ఆ 2 సినిమాలు కాంతారా 1తో సినిమాలతో వచ్చినటువంటి అతనికి గర్వం కావచ్చు, లేకపోతే యాటిట్యూడ్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ ఒక్కొక్క స్థాయిలో తను కనబడబోతున్నాడు, వీళ్ళిద్దరు తక్కువ కాబట్టి అని చెప్పేసి వీళ్ళిద్దరిని పక్కన పెట్టినటువంటి విధానమా అన్నట్టు ప్రశ్నలు కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు రిషబ్ శెట్టి సొంతంగా ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేశాడు. ఇప్పుడు చాలా కాలం నుంచి కూడా అతను సినిమాలు చేస్తున్నటువంటి విధానం కూడా బాగుంటుంది. అంటే అతని బ్యానర్లోనే చాలా సినిమాలు చేశాడు, చిన్న సినిమాలు చేశాడు, పెద్ద సినిమాలు చేశాడు, కొంచెం మీడియం రేంజ్ పెద్ద సినిమాలు కాదు, మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు కావచ్చు, అలాగే చాలా చిన్న సినిమాలు చేశాడు, తను డైరెక్షన్ చేశాడు. కొన్ని ఆ సినిమాలకు సంబంధించి మిగతా దర్శకులు కూడా అతను ఆఫర్స్ ఇచ్చాడు. అయితే కాంతారా 1 వచ్చేసి హోంబల ఫిలిప్స్ బ్యానర్లో సినిమా చేశాడు. సో రిషబ్ శెట్టి ప్రస్తుతం అయితే జై హనుమాన్ అనే మూవీలో యాక్ట్ చేస్తూ ఉన్నాడు, కనిపిస్తున్నాడు, చాలా ప్రధానమైనటువంటి పాత్ర నటిస్తున్నాడు. ఆ పాత్ర చాలా పవర్ఫుల్గా ఉండబోతుంది. అది కూడా పాన్ ఇండియా స్థాయిలో సినిమా కూడా కనిపిస్తుందని చెప్పేసి కూడా ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ప్రశాంత్ వర్మ కూడా చాలా డెడికేటెడ్గా డైరెక్ట్ చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ కూడా సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్గా కనిపిస్తుంది, బలంగా ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని చెప్పేసి నమ్మకంతో ఉన్నారు. ఇవన్నీ బాగున్నప్పుడు రిషబ్ శెట్టి సొంత బ్యానర్ సడన్గా తీసుకొచ్చేసి మైత్రి మూవీ మేకర్స్తో మెర్జ్ చేసేసి వాళ్ళు కూడా ఖచ్చితంగా నా సొంత బ్యానర్ కూడా మైత్రి మూవీ మేకర్స్తో కలిపి సంయుక్తంగా సినిమా నిర్మించాల్సిందే. జై హనుమాన్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 60-70% షూటింగ్ అయిపోయిన తర్వాత సొంతంగా సడన్గా తన నిర్మాణ సంస్థ కూడా ఇందులో భాగస్వామ్యంగా ఉండాల్సిందని చెప్పేసి కూడా అతను ఒత్తిడి చేయడం, ఆ ఒత్తిడికి మైత్రి మూవీ మేకర్స్ తలగొట్టడం, ఆ తలగొట్టిన తర్వాత మైత్రి మూవీ మేకర్స్ రిషబ్ శెట్టి ఫిల్మ్స్ అని చెప్పేసి వాళ్ళు ఇద్దరు కలిపి ఆ సినిమా ప్రొడ్యూస్ చేసినటువంటి విధానంతో పాటు ఆ 2 బాగున్నాయి. అంతవరకు బాగున్న తర్వాత కూడా రిషబ్ శెట్టి భార్య కూడా ఇప్పుడు ఆ ప్రొడక్షన్లో వేలు పెట్టేసి ఆ ప్రొడక్షన్లో రకరకాలుగా తను తలదోర్చడం, లేకపోతే ఇబ్బందులు పెట్టడం, లేకపోతే ఇష్యూస్ క్రియేట్ చేయడం మాత్రం జరుగుతున్నది మాత్రం
చాలా స్పష్టంగా అందరికీ తెలుస్తుంది. కాకపోతే మైత్రి మేకర్స్ కామ్గా ఈ సినిమా చేస్తున్నప్పుడు కూడా రిషబ్ శెట్టి కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయిన తర్వాత కూడా అయినప్పుడు కూడా మైత్రి మేకర్స్ సొంతంగా డబ్బులు పెట్టిన సినిమా కావచ్చు, లేదా సొంతంగా ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది మొత్తంగా. సో అయినా వాళ్ళు కామ్గా ఇన్ని భరిస్తూ మైత్రి మేకర్స్ సినిమాని భరిస్తూ లేదా లైట్ తీసుకొని లేకపోతే అలాంటి నెగిటివ్ ఇష్యూస్ అన్ని బయటికి రాకుండా దాన్ని ఎందుకంటే ఓవరాల్గా ప్రొడక్షన్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా మైత్రి మేకర్స్ కామ్గా ఈ నెగిటివ్ ఇష్యూస్ అన్నింటినీ సైలెంట్గా పక్కకు పెట్టుకున్నారని చెప్పేసి కూడా తెలుస్తుంది. మొత్తంగా రిషబ్ శెట్టి కాంతార 1 సినిమాలతో వచ్చినటువంటి ఫేమ్ని లేకపోతే ఇమేజ్ని కావచ్చు, లేకపోతే బ్రాండ్ బిగ్గెస్ట్ ఇమేజ్ కావచ్చు, వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇలాంటి చిన్న విషయాల పట్ల లేకపోతే చిన్న అంశాల పట్ల నెగటివ్గా వచ్చే కనిపిస్తూ నెగటివ్గా ఇష్యూస్ అన్నింటినీ కనుక తీసుకునేలాగా చేస్తున్నటువంటి విధానం కావచ్చు, లేకపోతే అతనికి వచ్చినటువంటి ఇమేజ్ పట్ల కొంత డ్యామేజ్ చేసేటువంటి విధానంగా కూడా కొంత ఇబ్బంది కనిపిస్తున్నట్టు మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తంగా రిషబ్ శెట్టి ఏదైతే ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆ బిహేవియర్ రాబోయే సినిమాలో ఇది ఖచ్చితంగా ప్రభావితం చేసే అవకాశం మాత్రం కనిపిస్తుంది. రాబోయే సినిమాల మీద కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా రాజ్బీ శెట్టి లాంటి ఒక బిగ్గెస్ట్ మోస్ట్ టాలెంటెడ్ హైలీ టాలెంటెడ్ డైరెక్టర్ని బెస్ట్ ఫ్రెండ్ లాంటి ఒక రాజ్బీ శెట్టిని అన్ఫాలో చేసినటువంటి విధానం మాత్రం రిషబ్ శెట్టి పట్ల చాలామంది నెగిటివ్గా ఉన్నారు, ఆగ్రహంగా ఉన్నారు, అతని పట్ల నెగిటివ్గా కూడా చాలా మాట్లాడుతున్నారు.